ఆంధ్ర కొడుకులు వీడికి వచ్చి బతకనిగే ఉంది. సో ఏసీ కిట్ కి గ్యారంటీ వారంటీ అనేది ఎవ్వరు ఇవ్వరు. మనం ఇంటర్నల్ గా వారంటీ అనేది ఇస్తాం కస్టమర్లకి. సో మనం ధర్మసూత్రానికి అయితే ఏం కూర్చోలేదు. మనం ఏంటంటే జెన్యూన్ గా చేసిస్తాం. వేరే ఏం చేస్తారంటే ఫ్రీ అంటారు, తర్వాత కండెన్సర్ కి బొక్క పెట్టేసి 5,000 అయితే 6,000 అయితే. సో చాలా మంది 800కు గ్యాస్ ఇస్తాము, 600లకు గ్యాస్ ఇస్తామని కస్టమర్ బిల్ ఇచ్చి ఇట్లానే ఇరికి ఒక కస్టమర్ చాలా సీరియస్ గా కొట్లాడిండు మన మెకానిక్ తో. షోయబ్ అని ఒక మెకానిక్ ఉండే, ఇంజన్ బోర్కి వచ్చినట్టు మనకు ఒక చిన్న సౌండ్ వస్తుంది, లీకేజ్ ఉంటే లోపల నుంచి సౌండ్ వచ్చిందంటే స్టేట్ కూలింగ్ కాయలు పోయింది, కూలింగ్ కాయలు వేసుకోవాలి. కంప్రెసర్, కూలింగ్ కాయల్, కండెన్సర్ ముంగడిది, టెన్షన్ వాల్, పైప్స్, ఇవి 4 ఐటమ్స్ కొత్త వేయాల్సి వస్తుంది కంపల్సరీ. రిపేర్ కి ఎంత కాస్ట్ అవుతుంది? ఎంఆర్పీ 750 రూపాయలు ఉంది దీనిపైన. 1500, 1800 ఎందుకు తీసుకుంటున్నాం అని అడుగుతారు. దానికి సమాధానం ఏం చెప్తారు? ప్రతి ఒక్కరిని అట్లాగే ట్రీట్ చేయొద్దు, ప్రతి ఒక్కరిని అట్లాగే రఫ్గా మాట్లాడదు, ప్రేమతో మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, పద్ధతిని మాట్లాడాలి, ర్యాష్ గా మాట్లాడద్దు, నువ్వు అని ఎప్పుడు మాట్లాడద్దు, మీరు అని మాట్లాడాలి. ఇప్పుడు అదే ఆంధ్రాలో చాలా పద్ధతిగా మాట్లాడాలి. చాలా మంది కస్టమర్లు ముఖం మీద చెప్పారు. ఇది ఒక ట్రైనింగ్ వీడియో. టాపిక్ ఏంటంటే మన దగ్గరకి ఏదైనా వెహికల్ ఏసీ ప్రాబ్లం అంటే ఏసీ కూలింగ్ రావట్లేదు అని వచ్చిందనుకో, ఎలా చెక్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి మనం ఈ వీడియోలో చూపిస్తున్నాం. విష్ణు ఎట్లా చెక్ చేస్తావు? మన దగ్గరకి బండి ఏసీ రావట్లేదు అని వచ్చింది, ఏం చెక్ చేస్తావు? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏసీ రావట్లేదు కూలింగ్ అంటాడు కస్టమర్. నువ్వు చెప్పేది 50% ఉంది. ఎగ్జాక్ట్ గా స్టెప్స్ బై స్టెప్స్ ఎట్లా ఫాలో అవ్వాలి అంటే, ఫస్ట్ రాగానే ఏం చేయాలి? కస్టమర్ ఏసీ ఆన్ చేయమని చెప్పాలి. కస్టమర్ ఏసీ ఆన్ చేస్తాడు, ఫ్యాన్ తిరగడం స్టార్ట్ అయిపోతుంది అని. సో అప్పుడు ఏంది, మనకి ఏసీ ఆన్ అవుతుందని అర్థం. కంప్రెసర్ టక్కుమని సౌండ్ వచ్చి కంప్రెసర్ ఆన్ అవుతుంది, ఏసీ ఆన్ అవుతుంది. కంప్రెసర్ ఆన్ అవ్వట్లేదు, ఏసీ ఆన్ అవ్వట్లేదు అంటే మనకు అక్కడ వేరే ఎలక్ట్రికల్ సైడ్, పవర్ సైడ్, లేదంటే గ్యాస్ మొత్తానికి లేకపోవడము, అది ప్రాబ్లం ఉంటుంది. ఏసీ గ్యాస్ లేకపోయినా కూడా ఏసీ ఆన్ కాదు. సో ఏసీ ఆన్ అవుతుందా లేదా ఫస్ట్ స్టెప్ అంటే, ఏ కస్టమర్ ఏసీ ఆన్ చేయమని చెప్పంగానే ఏసీ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, కంప్రెసర్ టక్మన్ సౌండ్ వస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, సౌండ్ చేంజ్ అయిపోతుంది, ఏసీ ఆన్ అయితే అవుతుందని అర్థం. సో ఏసీ ఆన్ అవ్వలేదు, గ్యాస్ లేకపోయినా ఆన్ కాదు, అండ్ వేరే ఎలక్ట్రికల్ స్విచ్చెస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏసీ ఆన్ కాదు. ఫ్యూజ్ పోయినా కూడా, కంప్రెసర్ రిలే కానీ ఏమైనా పోయినా కూడా ఏసీ ఆన్ కాదు. సో ఇక్కడ వరకు ఏంటంటే మనకి ఏసీ ఆన్ అవుతుంది కానీ కూలింగ్ రావట్లేదు అని కస్టమర్ చెప్తాడు. సో మనము ఏసీ ఆన్ చేయగానే ఏం చేయాలంటే, కూలింగ్ రావట్లేదు అంటే ఫస్ట్ ఇట్లా చేయి పెట్టేసి ఇక్కడ ఈ రిటర్న్ పైప్, సెక్షన్ పైప్ అంటారు. సో ఈ రిటర్న్ పైప్ దగ్గర ఇట్లా చల్లగా అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చేయి పెట్టేసి దొడ్డు పైప్ ఏదైతే ఉంటుందో, సో ఆ పైప్ ని చేతితో బట్టి చూసుకోవాలి. చల్లగా అయితే లేదు, అంతగా చల్లగా అయితే లేదు, నార్మల్ గా కొంచెం అటు ఇటు లాగా ఉంది అంటే ఏసీ గ్యాస్ లేదని అర్థం. దొడ్డు పైపు చల్లగా ఫస్ట్ దాన్ని చేతిని ముట్టి చూసుకోవాలి. ఫిల్టర్ గట్టిగా చౌకుంది, ఫిల్టర్ తీయంగానే గాలి మంచిగా వస్తుంది అంటే నీకు ఫిల్టర్ క్లీన్ చేసినా, ఫిల్టర్ కొత్త చేసేసినా, కండెన్సర్ కి నీళ్ళు కొట్టినా ఏసీ కూలింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడు పైపు లోపల చల్లగా అవుతున్నప్పుడు, బయట చల్లగా అవుతుంది కానీ లోపల కూలింగ్ రావట్లేదు అంటే. సో ఇక్కడ వరకు మనం మిషన్ ఏం పెట్టలేదు, జస్ట్ వర్బల్ చెకింగ్ చేస్తున్నాం. లోపల కూలింగ్ కాయలు జామ్ ఉంటే కూడా నీకు ఏసీ కూలింగ్ అనేది రాదు, మొత్తం కూలింగ్ తెట్టలాగా మొత్తం జామ్ అయిపోతుంది, జిగడ పడిపోతుంది. మనం ఎప్పుడు వాడేది లిక్విడ్ పైప్ కి ఎల్ అనేది ఉంటుంది, దీని డక్కన్ల పైన రాసి ఉంటుంది, HL అని రాసి ఉంటుంది. సో ఎల్ దానికి పెట్టాలి, లో ప్రెషర్, హై ప్రెషర్, ఎల్ దానికి పెట్టాలి. ఎప్పుడు హై ప్రెషర్ దానికి పెట్టడానికి రాదు ఇది. సో కన్ఫ్యూజ్ కాకూడదు, అరే వస్తలేదు పెడతలేదు అనేసి. హల్కా టైట్ చేయాలి, ఎక్కువ గట్టిగా టైట్ చేసేయద్దు, గట్టిగా టైట్ చేస్తే ఖరాబ్ అయిపోతుంది. ఈ వెహికల్ కి ఏంటంటే ఇప్పుడు 100 దాకా చూపిస్తుంది, కొన్ని వెహికల్ కి 200 కూడా చూపిస్తుంది. బండి ఫుల్ హీట్ అయ్యి ఏసీ పని చేయకపోతే, ఇప్పుడు గ్యాస్ ఉంది, వేరే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వల్ల కంప్రెసర్ ఆన్ అవ్వట్లేదు, లేదంటే కంప్రెసర్ మ్యాగ్నెట్ కాయలు కాలిపోయింది, ఏమన్నా కాలిపోయింది అంటే నీకు 200 దాకా కూడా వెళ్తుంది. ఇది గేజ్ ఇప్పుడు 100 దాకా ఉంది. ఏసీ గ్యాస్ కరెక్ట్ ప్రెషర్ కి లెవెల్ కి బరొబ్బర్ ఉంది అన్నట్టు. ఒకవేళ దీని 100 పైకి వెళ్తుంది, 200కి దాకా వెళ్తుంది అంటే గ్యాస్ ఏరో దాంట్లో మాత్రం ఉంది, ఏదో ఒకటి గ్యాస్ ఉందో ఎయిర్ ఉందో. ఏసీ గ్యాస్ నార్మల్ గా ఉన్నా కూడా బండి ఫుల్ హీట్ అయింది అనుకో, అంటే ఏసీ పని చేయట్లేదు, కంప్రెసర్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రికల్ వైరింగ్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ అయితే ఉంది. సో అప్పుడు ఏమైతుంది అంటే బండి నార్మల్ రేడియేటర్, కండెన్సర్ ఇవి హీట్ అవుతుంది కదా. సో హీట్ అయినప్పుడు ఏంటంటే ఈ ప్రెషర్ పెరిగిపోతుంది. పర్సన్ बोले नहीं तुम 200 के ऊपर चले गया बोल के, तो उसके वजह से जाता हो. బండి హీట్ ఉన్నప్పుడు ఏసీ గ్యాస్ ఓకే ఉన్నా కూడా కभी పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్, దీంట్లో ఎయిర్ 0 ఉంది, ఓకే 0 ఉంది అంటే అర్థం ఏంటి, గ్యాస్ లేదు. కస్టమర్ స్మార్ట్, ఒక దగ్గర చెక్ చేసుకొని మన దగ్గరకు వస్తాడు చెక్ చేసుకొని. సెకండ్ ఒపీనియన్, మనం ఒక డాక్టర్ దగ్గర పోతే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి మందులు రాసేస్తే వేరే డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయాలి. సపోజ్ అపెండిక్స్ ఆపరేషన్ ఒక డాక్టర్ పోయిండు, మనం వేరే దగ్గర ఉందో లేదో కావాలని మోసం చేస్తుండో అని వేరే డాక్టర్ దగ్గర ఎట్లా వెళ్తాము, వేరే డాక్టర్ ఏం చెప్తాడో అని. సో అలా కూడా మన దగ్గర కస్టమర్స్ వస్తారు సెకండ్ ఒపీనియన్ తీసుకొని. సో మనం అందుకే సెకండ్ ఒపీనియన్ ఛార్జ్, ఏసీ చెకింగ్ ఛార్జ్ అనేది అందుకే తీసుకుంటాం. 300 ముందే చెప్పి బండికి గేజ్ పెట్టాలి. సార్ బండి మీద ఏసీ పని చేయలేదు, ఓకే నార్మల్ ఇట్లా చూసినాం, పైన ఏం గేజ్ పెట్టలేదు, ఏం లేదు. సో దీనికి ఫస్ట్ లీకేజ్ టెస్ట్ చేయాలి. లీకేజ్ టెస్ట్ చేసిన తర్వాతనే ఎస్టిమేషన్ అవుతుంది అనేది తర్వాత చెప్తాం. లీకేజ్ టెస్ట్ కి అయితే ఒక 300 ఛార్జెస్ అయితే. సో మనం ధర్మసూత్రానికి అయితే ఏం కూర్చోలేదు. సో మన దగ్గర బండి వచ్చినప్పుడు ఏం చూడదు, బండి దగ్గర కూడా పోవద్దు, ఏసీ పని చేయట్లేదు అంటే ఓన్లీ గ్యాస్ ఫిల్లింగ్ అయితే 1800 రూపీస్ అవుతుంది. లీకేజ్ టెస్ట్ చేయాలి, 300 లీకేజ్ టెస్ట్ కి అవుతుంది. లీకేజ్ టెస్ట్ చేసిన తర్వాత లీకేజ్ లేకపోతే గ్యాస్ వేస్తాము, గ్యాస్ కి 1800 అవుతుంది.
సో 1800 300 2100 అవుతుందని చెప్పాలి. మామూలుగా ఏంటంటే మనం ఇంతకు ముందు 1800కే చేసేవాళ్ళం, లీకేజ్ టెస్ట్ చేసి గ్యాస్ అంతా మొత్తం చేసేవాళ్ళం. ఇప్పుడు మార్కెట్లో రేట్లు కూడా పెరిగినాయి, అందరూ సమ్మర్ కాబట్టి సీజన్ కాబట్టి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లీకేజ్ లేకపోతే గ్యాస్ ఫిల్ చేస్తాం, లీకేజ్ ఉందంటే 300 కట్టి బండి తీసుకుపోవాలి. వేరే ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లం చెప్తాం, ఎంత అవుతుందో కూడా చెప్తాం. లేదు నేను తర్వాత వస్తా, రేపు వస్తా, మాపు వస్తా, పైసలు లేవు నా దగ్గర, అట్లాంటి ఏమైనా డైలాగులు ఉంటే 300 అయితే కట్టాల్సి వస్తుంది సార్. చెక్ చేయమంటే చెక్ చేస్తాం, బండి గేజ్ పెట్టి లీకేజ్ పెట్టి చెక్ చేస్తాం. లేదంటే రైట్ అంటే రైట్ నమస్తే అని పెట్టేసి పంపించేసారు. మన దగ్గర మనం మొత్తం ఖాళీ టైం లేదు, ఫ్రీ టైం, మనం అంతగా ధర్మసత్రం అయితే చేయలేము. వేరే వాళ్ళు చేస్తుండొచ్చు, వాడు ఫ్రీగానే చేస్తుండొచ్చు, పైసలు ఇచ్చి చేసుకుంటాడో ఏం చేస్తాడో. మన దగ్గర మాత్రం ఇదే రూల్స్. మనం ఏంటంటే జెన్యూన్ గా చేసిస్తాం. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ అంటారు, తర్వాత కండెన్సర్ కి బొక్క పెట్టేసి 5000 అయితే 6000 అయితే చిన్న పిన్ పంక్చర్లు చూస్తారు చూసినా, అట్లా పిన్ను పెట్టి చిన్న కండెన్సర్ కొట్టేస్తారు. ఇట్లా కస్టమర్ చూడదు, మెత్తగా ఉంటుంది కాబట్టి ఇట్లా పిన్ కూడతో ఇట్లా అనగానే పోతుంది కండెన్సర్. సో చాలా మంది 800కు గ్యాస్ వేస్తాము, 600లకు గ్యాస్ వస్తామని కస్టమర్ పిలిపించి ఇట్లానే ఇరికిచ్చి ఇట్లా ఉంటుంది. మనం ఏంటంటే ఏది ఉన్నా కూడా మనం ఫ్రాడ్ చేయము, ఎవరితోనైనా జెన్యూన్ గా ఉంటే జెన్యూన్ గా చేసి ఇచ్చేస్తాం. సో 7 దాకా వచ్చినా మనం గ్యాస్ 0 ఉంది. సో 0 ఉంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ 100 దాకా ప్రెజర్ పెట్టాలి. ఓకే, ప్రెజర్ పెట్టేసి పంపింగ్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ రాగానే లీకేజ్ టెస్ట్ పెట్టొద్దు, ఫస్ట్ పంపింగ్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. మనము లీకేజ్ టెస్ట్ పెట్టి తర్వాత పంపింగ్ చేసిన టైం వేస్ట్, కస్టమర్ టైం వేస్ట్, మన టైం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 దాకా పెట్టేసి ఫస్ట్ పంపింగ్ చెక్ చేసుకోవాలి. పంపింగ్ వస్తుందా లేదా, ఎలక్ట్రికల్ సైడ్ ఏసీ ఏమైనా వైరింగ్ ఏమైనా ఉందా లేదా అనేది. సో 100 పెట్టేసినాం గేజ్, బండి రాగానే చలో గాడి చాడుకోరు ఏసీ అని. ఇది ఇప్పుడు 50 కిందికి 100 దాకా ఉంది, గ్యాస్ ఓకే ఉంది. 50 కిందికి వస్తుందంటేనే కంప్రెసర్ పంపింగ్ ఓకే ఉంది. ఏసీ లీకేజ్ లేకపోతే గ్యాస్ వేస్తే ఏసీ కూలింగ్ వస్తుంది. లోపల కూడా బ్లోయింగ్ వస్తుంది లేదా అనేది ముందే చెక్ చేసుకోవాలి. ఏది ఫిల్టర్ జామ్ ఉందా లేదా, కూలింగ్ కాయిల్ జామ్ ఉందా లేదా ముందే చూసుకోవాలి. ఎయిర్ ఫ్లో వస్తుందా లేదా అనేది చేసేక ముందే. లేదు అంటే పంపింగ్ చెక్ చేసుకునే ముందే ఒకసారి ఫ్లో మళ్ళీ లోపలికి వెళ్ళి ఫిల్టర్ అండ్ ఫ్లో బాగా గాలి మంచిగా కొడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పంపింగ్ రావట్లేదు, 100 పెట్టినాం మనము, ఈ 50 కిందికి దిగట్లేదు, పైనే ఉంటుంది. ఎక్సలేటర్ ఇచ్చినా కూడా అంతే. ఇప్పుడు ఎక్సలేటర్ అయిపో ఎక్సలేటర్ అయిపో. సో కొంచెం పంపింగ్ డౌన్ ఉన్న వెహికల్స్ ఏంటంటే ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ముళ్ళు కిందికి పైకి వెళ్తా పోతా ఉంటారు. సో దాని అర్థం ఏంది, కంప్రెసర్ కొత్త తీసుకోవాలి. ఓన్లీ కంప్రెసర్ 100 దాకా ఉండే, ఇప్పుడు 7 దాకా వచ్చేసింది. అర్థమైంది, బండి హీట్ అయిపోయింది అనేసి డౌన్ అయిపోయింది. సో బండి చల్లగా అయిపోయింది అనుకో, ఆటోమేటిక్ గా మళ్ళీ 100 దాకా పోతుంది. సో ఏసీ గ్యాస్ ఓకే ఉన్నట్టే. ఎప్పుడు గేజ్ చూపెట్టి ఏసీ గ్యాస్ తక్కువ ఉంది సార్ ఎక్కువ ఉంది సార్ అనేది కస్టమర్ కి ఎప్పుడు చెప్పదు. ఒక కస్టమర్ చాలా సీరియస్ గా కొట్లాడిండు మన మెకానిక్ తో, షోయబ్ అని ఒక మెకానిక్ ఉండే. గేజ్ ఇడికే ఉంది తక్కువ ఉంది గ్యాస్ అన్నాడు. గ్యాస్ వేసినాక కూడా అంతకే వస్తుంది. సో ఇది ఏందనేది ఓన్లీ పంపింగ్ అండ్ ప్రెజర్ చెక్ చేసుకునేది మాత్రమే. గ్యాస్ ఎంత ఉంది ఏంటనేది అది చెక్ చేయలేము. ఎంత లెవెల్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది చెప్పలేము. ఇది ఓన్లీ పంపింగ్ అండ్ ప్రెజర్ చెక్ చేసి మాత్రమే. నెక్స్ట్ స్టెప్ ఏంది, పంపింగ్ రావట్లేదు అంటే ఇంకా కంప్రెసర్ పోయినట్టే. పంపింగ్ డౌన్ అవ్వట్లేదు అంటే కిందికి పైకి ఎక్సలేటర్ ఇస్తే కొంచెం కొట్టుకుంటది, కొంచెం ఎక్సలేటర్ ఇచ్చినా కూడా దిగదు కిందికి, అంతే 50 పైకే ఉంటది. సో అలాంటప్పుడు ఏంటంటే సీదా కంప్రెసర్ పోయింది సార్. కంప్రెసర్ లో బ్లాక్ ఆయిల్ వస్తే గనక రిపేర్ కాదు, మొత్తం కిట్ మొత్తం కొత్త చేసుకోవాలి, మార్చుకోవాలి. సో కంప్రెసర్ ఏసీ ఆన్ అయ్యి అంటే కొంచెం మన ఆన్ అయినప్పుడు తెలుస్తుంది. మొత్తానికి ఆన్ అవ్వట్లేదు ఏసీ అంటే మ్యాగ్నెటిక్ ఆయిల్, అది కూడా కంప్రెసర్ లేదంటే వైరింగ్, ఎలక్ట్రికల్ సెన్సర్స్ అది ఇది ప్రాబ్లం ఉంటుంది. ఏది ఈ గేజ్ కొంచెం కూడా దిగట్లేదు అంటే, కొంచెం దిగి 50 కాడి నుంచి కిందికి రావట్లేదు అంటే కంప్రెసర్ పంపింగ్ ప్రాబ్లం ఉన్నట్టు, ఇంజన్ బోర్కి వచ్చినట్టు. సో అట్లాగా బోర్ పిస్టన్స్ ఉంటాయి దానికి కూడా కంప్రెసర్ కి. సో ఆ కంప్రెసర్ ప్రాబ్లం ఉన్నట్టు. లేదు దానికి ఏసీ ఇంత బి డౌన్ అవ్వట్లేదు, ఏసీ ఆన్ అవ్వట్లేదు, గ్యాస్ ఎక్కించిన ఏసీ ఆన్ అవ్వట్లేదు అంటే అప్పుడు మ్యాగ్నెటిక్ ఆయిల్, కంప్రెసర్ కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఆయిల్ ఉంటుంది కదా ఎలక్ట్రికల్ బ్లాక్ కలర్ ది. సో అది ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. లేదంటే లోపల సెన్సర్స్ ఉంటాయి, బయట ఇక్కడ ప్రెషర్ वाल सेंसर निन्ना ऊपर वायर को उखाड़े नहीं, उसका प्रॉब्लम रहा तो भी एसी ऑन नहीं होती. अंदर थर्मोस्टेट का प्रॉब्लम रहा तो भी एसी ऑन नहीं होती. रिले फ्यूजेस का वगैरह भी प्रॉब्लम रहा तो भी एसी ऑन नहीं होती. गैस डाले बाद भी एसी ऑन नहीं हो रही बोले तो दूसरा इलेक्ट्रिकल का साइड प्रॉब्लम है बोले ऐसा. फ्यूज वो भी गैस उन्ना కూడా एसी ऑन जैसे स्विच का भी प्रॉब्लम हो सकता, ब्लोअर मोटर का प्रॉब्लम हो सकता, रेसिस्टर का प्रॉब्लम हो सकता, कुछ भी प्रॉब्लम हो सकता. तो मोस्टली इलेक्ट्रिकल साइड बहुत कम आते प्रॉब्लम. गैस का इसका जगह पंपिंग डाउन है, डाउन हो रही, పంపింగ్ వస్తుంది అంటే లీకేజ్ టెస్ట్ పెట్టాలి. లీకేజ్ టెస్ట్ ఎట్లా 200 దాకా పెట్టాలి. పెట్టేసి ఇక వదిలేసేయాలి 15-20 మినిట్స్. లీకేజ్ ఏం లేదు బానే ఉంది అంటే కస్టమర్ కి ఏసీ గ్యాస్ వేసుకుంటే సరిపోతుంది అని ఏసీ గ్యాస్ వేసుకొని ఏసీ గ్యాస్ కింద అవుతుంది అనేసి చెప్పేసి కస్టమర్ కి ఏసీ గ్యాస్ వేసేసి కండెన్సర్ కి నీళ్లు కొట్టేసి ఏసీ ఫిల్టర్ క్లీన్ చేసి పంపించేసి. లీకేజ్ టెస్ట్ ఎట్లా చేయాలి, నువ్వు గేజ్ పెట్టి ఇలా చూడకూడదు. గేజ్ పెట్టి 200 పెట్టినావు, మళ్ళీ లీకేజ్ టెస్ట్ ఎట్లా చేయాలి, 200కి అట్లనే పెట్టి డైరెక్ట్ ఏసీ గ్యాస్ వేసేయద్దు. 15 మినిట్స్ ఆగినావు, నువ్వు గేజ్ డౌన్
అవ్వట్లేదు అంటే ఇది తీయాలి, తీసేసి ఈ వాల్కి వెళ్ళి ఫోమ్ కొట్టేసి ఈ వాల్స్ లో నుంచి ఇట్లా గేజ్ పెట్టుంటే లీకేజ్ కనిపించదు. నువ్వు తర్వాత వాల్ తీసేసినాక దీంట్లోకి లీక్ అయిపోతుంది గ్యాస్. వాల్ నుంచి లీకేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వాల్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఏసీ గ్యాస్ అనేది పోయాలి, లేదంటే పోయదు. ఇప్పుడు ఏసీ గ్యాస్ గాయం ఎట్లా అయింది, లీకేజ్ లేదు, ఏసీ గ్యాస్ పోయింది ఎక్కడ అంటే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ గా వాక్యూమ్ ఎయిర్ లాగా మారిపోయి బండి తక్కువ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఏసీ గ్యాస్ చాలా మైనది. సపోజ్ మనము టైర్లలో ఎయిర్ పంక్చర్ లేదు కానీ టైర్లో గాలి ఎట్లా దిగిపోతుంది, కొన్ని రోజులు లిమిటెడ్ రోజుల వరకు అట్లా పెట్టేస్తే సో అట్లానే ఏసీ గ్యాస్ కూడా డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. వాల్స్ లో నుంచో ఎక్కడి నుంచో దాన్ని మొత్తానికి ఏసీ గ్యాస్ అనేది డౌన్ అయిపోతుంది. ఒక 5 years కో 2 years కో 3 సంవత్సరాలకో, అది 2 years లో అవ్వచ్చు, 5 years లో అవ్వచ్చు. తక్కువ యూజ్ చేసిన ప్రాబ్లమే, ఎక్కువ యూజ్ చేసిన ప్రాబ్లమే. ఏసీ మీడియం రేంజ్ గా మారితే 5-5 సంవత్సరాలు కూడా నడుస్తుంది, 3 సంవత్సరాలు కూడా నడుస్తుంది. ఫిల్టర్ క్లీనింగ్ మాత్రం కంపల్సరీ 5000 kilometers ఒకసారి క్లీన్ చేయాలి ఫిల్టర్. ఏసీ ఫిల్టర్ 10,000 kilometers ఒకసారి రీప్లేస్ చేయాలి. 5,000 ఒకసారి फिल्टर, 5,000 किलोमीटर में एक बार फिल्टर साफ करना, 10,000 किलोमीटर में एक बार फिल्टर रिप्लेस करना. वो सा नॉर्मल पेपर का फिल्टर रहे तो, जाली का फिल्टर रहे तो क्या है, कूलिंग का जाम होने के ज्यादा चांसेस रहते हैं. जाली का फिल्टर हर 5,000 में साफ करते जाना, उसको पानी से धोना, लगाते रहना, पानी धोना लगाते रहना. ठीक है, यहाँ तक गैस लीकेज नहीं है. अगर गैस డౌన్ हो रहा, గేజ్ దిగిపోతుంది, లీకేజ్ టెస్ట్ చేయాలి. లీకేజ్ టెస్ట్ ఎలా చేస్తాం, వర్బల్ గా వాల్స్ చెక్ చేసుకుంటాం, వాల్స్ ఓకే ఉన్నాయి, కండర్ బంపర్ లో తొంగి చూసుకుంటాము ఏమైనా లీకేజ్ ఉందా లేదా అది చూసుకుంటాం. ఓకే, తర్వాత డాష్ బోర్డ్కి వెళ్తాం. లోపల మనకు ఒక చిన్న సౌండ్ వస్తుంది లీకేజ్ ఉంటే, మన లోపల నుంచి సౌండ్ వస్తుందంటే స్టేట్ కూలింగ్ కాయలు పోయింది, కూలింగ్ కాయలు వేసుకోవాలి. దానికంటే ముందు మనం పంపింగ్ చెక్ చేసుకున్నాం, పంపింగ్ బాగుందా లేదా. పంపింగ్ డౌన్ ఉంటే అక్కడ కంప్రెసర్ దగ్గరనే కట్ ఆఫ్ ఖతం అయిపోయింది, కిట్ మొత్తం వేసుకోవాలి. పంపింగ్ రావట్లేదు, ఏసీ ఆన్ అవుతుంది, పంపింగ్ రావట్లేదు అంటే కంప్రెసర్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేసి చెప్తాము. ఒకవేళ సిస్టమ్ లో అంటే కంప్రెసర్ లో బ్లాక్ ఆయిల్ రాకపోతే ఓన్లీ కంప్రెసర్ మార్చుకుంటే, కంప్రెసర్ రిపేర్ చేసుకుంటే అవుతుంది. లేదు కంప్రెసర్ లో బ్లాక్ ఆయిల్ ఉందంటే సిస్టమ్ మొత్తం కొత్త చేయాల్సి వస్తుంది. సిస్టమ్ మొత్తం అంటే ఏంటి, కంప్రెసర్, కూలింగ్ కాయిల్, కండెన్సర్ ముంగడిది, పెన్షన్ వాల్, పైప్స్, ఇవి 4 ఐటమ్స్ కొత్త వేయాల్సి వస్తుంది కంపల్సరీ. కొన్ని వెహికల్స్ కి 2 కూలింగ్ కాయిల్స్ ఉంటాయి, లైక్ ఇనోవా ఆ వెహికల్స్ కి, ఈ వెహికల్ కి 2 కూలింగ్ కాయిల్స్ ఉంటాయి. సో ఆ కూలింగ్ కాయిల్ 2 కూలింగ్ కాయిల్స్ వేయాల్సి వస్తుంది. సో దాంతో పాటుగా పైప్స్ అన్ని డీప్ గా క్లీన్ చేయాల్సి వస్తుంది. పాత పైపులు క్లీన్ చేసిన తర్వాతనే మనకి ఏసీ కిట్ అనేది ఫిట్ చేస్తాం. సో ఏసీ కిట్ కి గ్యారంటీ వారంటీ అనేది ఎవ్వరు ఇవ్వరు. మనం ఇంటర్నల్ గా 1 month వారంటీ అనేది ఇస్తాం కస్టమర్లకి. 1 month వారంటీ ఇస్తాం. 1 month లో ఏమైనా ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి ఇస్తాం అని అర్థం. వేరే ఎవరు గ్యారేజెస్ లో కానీ ఎవరు గ్యారంటీ వారంటీ మన టాప్ కూడా ఇవ్వడు. మనకి ఇంటర్నల్ గా కస్టమర్ కి కాన్ఫిడెన్స్ రావాలని మంత్ వారంటీ ఇస్తాం. 1 month, ఒక నెల మాత్రమే, ఒక సంవత్సరం కాదు, 1 month మాత్రమే వారంటీ ఇస్తాం. ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసింది, బ్లాక్ ఆయిల్ రాలేదు, మంచి ఆయిలే ఉంది అంటే కంప్రెసర్ రిపేర్ అవుతుంది. రిపేర్ లో మ్యాగ్నెట్ కాయిల్ పోవచ్చు, దాని క్లచ్ పోవచ్చు, ఇంకోటి ఏమైనా పోవచ్చు, ఎలక్ట్రికల్ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో కంప్రెసర్ రిపేర్ అవుతుంది. రిపేర్ కి ఎంత కాస్ట్ అవుతుంది, మినిమం 6 నుంచి 8,500 దాకా కాస్ట్ అవుతుంది కంప్రెసర్ రిపేర్ కి. సో ఇది కస్టమర్ కి ఇష్టమని చెప్పేసేయాలి. లేదు మొత్తం కిట్ చేయాలంటే మినిమం ఒక బండి కిట్ 30 నుంచి స్టార్ట్ అయిపోతుంది రేటు. చిన్న బండ్లకైతే 30,000, 32,000, 35,000 అయిపోతుంది. పెద్ద బండి అయితే 60,000, 70,000, ₹1,00,000 కూడా అవుతుంది మొత్తం కిట్. ఏది మొత్తం కిట్ ప్రాబ్లం ఉంటే. ఎప్పుడైనా ఏదైనా పంపింగ్ డౌన్ ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందంటే ఒకసారి కిలోమీటర్ రీడింగ్ ఎంత తిరిగింది కూడా చూసుకోవాలి. కిలోమీటర్ రీడింగ్ బండి 1,00,000 పైన తిరిగింది, 1,20,000 తిరిగిందంటే ఆల్మోస్ట్ కంప్రెసర్ ఖతం అయిపోయి ఉంటుంది. సో కిట్ మొత్తం వేసుకోవాలనే చెప్పేసేయాలి కస్టమర్ కి. పంపింగ్ డౌన్ ఉంది, పంపింగ్ వస్తుంది అంటే గ్యాస్ వేస్తే వచ్చేస్తుందని చేసి ఇస్టిమేషన్ చెప్పేయాలి. ఇంకేమైనా డౌట్, కంప్రెసర్ రిప్లేస్మెంట్ అయిపోయింది, గ్యాస్ టెస్ట్, లీకేజ్ టెస్ట్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి, ఇంకేమైనా డౌట్ ఉందా. సో గ్యాస్ అనేది ఎంత వస్తుంది గ్యాస్ అని అడుగుతారు కస్టమర్. దీంట్లో క్వాంటిటీ, కంప్రెసర్ ఆయిల్ కూడా మనం రీప్లేస్ చేస్తాం అప్పుడప్పుడు. కంప్రెసర్ ఆయిల్ కూడా పోస్తాం. కంప్రెసర్ లో డ్రై అయిపోయి ఎక్కువ అయిపోతే కంప్రెసర్ ఆయిల్ కూడా పోస్తాం. ఒక 300 ml అట్లా పోసి కంప్రెసర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫిల్ చేస్తాం. ఎంత గ్యాస్ వస్తుందని అడుగుతారు కస్టమర్స్. ఎంత గ్యాస్ వస్తుంది అనే దానికి ఒక్కొక్క వెహికల్ కి ఒక్కొక్క రేషియో ఉంటుంది. ఎంత 350 నుంచి 450 వాళ్ళ దాకా ఉంటుంది. అదేంటి గ్రామ్స్ అంటే అర్ధ కిలో కంటే తక్కువ మన టిన్ పైన రాసి ఉంటుంది. సో అర్ధ కిలో కంటే తక్కువ ఉంటుంది. 350 నుంచి 450 దాకా ఉంటుంది దాని రేషియో. తక్కువ ఎక్కువ +-100 అని ఉంటుంది. సో మనం అన్ని బండ్లకి 450 grams వేసేస్తాం అన్ని బండ్లకి. సో మంచిగా ఎఫెక్ట్నెస్ కూలింగ్ అనేది కూడా మంచిగా వస్తుంది. ఓన్లీ కిడ్ వెహికల్ కి గ్యాస్ తక్కువ వస్తుంది, ఫుల్ గా పోయొద్దు మొత్తం ఒక బాటిల్ మొత్తం. ఏది రెనాల్ట్ కిడ్ వెహికల్ కి మాత్రం తక్కువ వేయాలి గ్యాస్, ముందే ఆపేసేయాలి. లేదంటే కంప్రెసర్ కట్ కొట్టుకుంటా ఉంటుంది, ఆగుతుంది, స్టార్ట్ అవుతా ఉంటుంది. సో ఓన్లీ కిడ్ వెహికల్ కి గ్యాస్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ వస్తుంది. మొత్తం ఫుల్ గా ఎక్కియొద్దు, జర్ర పైప్ చల్లగానే బంద్ చేసేయాలి. గ్యాస్ పోతే పోనీ వేస్ట్ అయినా పర్లేదు కానీ మొత్తం ఫుల్ బాటిల్ ఎక్కియొద్దు. ఫుల్ బాటిల్ ఎక్కిస్తే ఓకే సతాయిస్తా ఉంటుంది, ఆన్ ఆఫ్ అవుతా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొందరు అడుగుతారు, ఎంఆర్పీ ₹750 ఉంది కదా, నువ్వు 1,500 ఎందుకు తీసుకుంటున్నావు, 1,800 ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతారు కస్టమర్. దానికి సమాధానం ఏంటి, ఎంఆర్పీ ₹750 ఉంది దీనిపైన, నువ్వు 1,500, 1,800 ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతారు. దానికి సమాధానం ఏం చెప్తావు, నువ్వు ఏం చెప్తావు చెప్పు, నేను
చెప్పడానికే ఇంచు రోజు నిలబెట్టించిన ఏం సమాధానం చెప్తావు చెప్పరా సార్ हाँ इब्राहिम क्या बोलते हैं 750 रुपए का 750 का आइटम तुम 1500 रुपए 1800 रुपए कहीं को चार्ज कर रहे कोई 1500 रुपए लेते कोई 1800 रुपए लेते कोई 2200 रुपए लेते कोई 3500 रुपए भी लेते कहीं को लेते 700 रुपए 750 MRP है भाई ఉత్తా లేనా तुम అంటే మనము చెక్ చేసి మనం ఏంటంటే మన స్కిల్ ఉంది మనం అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటే ఇక్కడ మనం రెంట్ పే చేస్తున్నాము మ్యాన్ పవర్ కి సాలరీస్ ఇస్తున్నాము అన్నిటికీ సెటప్ ఉంది ఈ మిషనరీస్ ఉన్నాయి కరెంట్ బిల్ కాలుతుంది చెక్ చేసేటప్పుడు సో అన్నిటికీ కలిపే ఒక రేట్ అనేది మార్కెట్ లో సర్వీస్ ఇండస్ట్రీలో ఒక రేట్ ఫిక్స్ అవుతుంది 15 రూపాయలు ఒక ఛాయ్ వస్తుందంటే ఆ 15 రూపాయలు మొత్తం పాలకి పత్తికి దానికి చక్కెరకి అయిపోవి సో దాంట్లో వాని కిరాయా ఉంటుంది వాని చేసేటువంటి జీతం ఉంటుంది అన్ని ఉంటాయి సో 15 రూపాయలు ఒక ఛాయ్ అమ్ముతున్నాడంటే వానికి ఒక 4 రూపాయలకో 3 రూపాయలకో కాస్ట్ అవుతుంది దానికి చేయడానికి ఏంటి ఆ మెటీరియల్ కి ఓన్లీ మెటీరియల్ కాస్టే ఇస్తా నేను మిగతా ఛాయ్ చేసినందుకు ఇవా సర్వ్ చేసినందుకు ఇవా అన్ని చేసినందుకు ఇవా అంటే కుదరదు కదా ఇది కూడా అలాగే స్కిల్ టెక్నిక్ ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆ ఛార్జ్ అనేది ఇస్తారని క్లియర్ కట్ గా చెప్పేసారు షేవింగ్ కి వెళ్తాం మన ఇక్కడ గోపాల్ నగర్ లో 100 రూపాయలు తీసుకుంటున్నాడు షేవింగ్ కి ఎడంకి ఇక్కడానికి వాడు వాడే మెటీరియల్ ఏంటి దాంట్లో 2 రూపాయల బ్లేడ్ లో సగం బ్లేడే వాడతాడు ఒక పక్కకు వాడతాడు ఇంత 1 రూపాయి ఫోమ్ 200 ఉంటుంది 200 మందికి పెడతారు అంటే 1 రూపాయి ఫోమ్ 1 రూపాయి బ్లేడ్ పెడుతున్నాడు మనకు 2 రూపాయలు పెడుతున్నాడు 100 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నాడు వాని ఛార్జ్ అది వాంది ఆ సెటప్ కాస్ట్ వాని లేబర్ కాస్ట్ వాని షాప్ కిరాయా కరెంట్ బిల్లు అన్ని దాంట్లో వెళ్ళాలి కాబట్టి ఒక రేట్ అనేది మార్కెట్ లో ఫిట్ అయింది కాబట్టి సో ఆ రేట్ ప్రకారమే వాడు తీసుకుంటాడు సో ప్రతి ఇండస్ట్రీ ఇంతే సో వాళ్ళు ఇచ్చే సర్వీస్ మనం ఏడ నించున్నాము దాన్ని బట్టి సర్వీస్ అనేది డిసైడ్ అయిపోతుంది ఓకే పార్లేజీ బిస్కెట్ గోపాల్ నగర్ లో అంతే ఆఫీస్ పేట లో కూడా అంతే సో అది డిఫరెంట్ అది ప్రొడక్ట్ మనది సర్వీస్ రూట్ గా మాట్లాడొద్దు ర్యాష్ గా మాట్లాడదు సర్వీస్ ఇండస్ట్రీ సార్ ఇవన్నీ మా చేతిన కష్టం ఉంటుంది దీంట్లో ఈ గ్యారేజ్ రెంట్ ఉంటుంది ఈ మెషినరీ కాస్టింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సో దాన్ని బట్టే ఏదైనా రేటు డిసైడ్ అవుతుంది అని చెప్పేశారు సో ఇది దానికి కరెక్ట్ అయిన సమాధానం సో చాలా మంది వస్తా ఉంటారు 100 కస్టమర్లు 100 రకాలుగా ఉంటారు రకరకాలుగా ఉంటారు ప్రతి ఒక్కరిని అట్లాగే ట్రీట్ చేయొద్దు ప్రతి ఒక్కరిని అట్లాగే రఫ్ గా మాట్లాడదు ప్రేమతోని మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి పద్ధతిని మాట్లాడాలి ర్యాష్ గా మాట్లాడద్దు నువ్వు అని ఎప్పుడు మాట్లాడద్దు మీరు అని మాట్లాడాలి తెలంగాణలో కామన్ లాంగ్వేజ్ నువ్వు ఆడ కూర్చోండి సార్ ఆడ కూర్చోండి సార్ ఆడ కూర్చో సార్ అనేది డిఫరెంట్ ఆడ కూర్చోండి సార్ అనేది డిఫరెంట్ హైదరాబాద్ లాంగ్వేజ్ లో స్లాంగ్ అదే స్లాంగ్ డిఫరెంట్ ఇప్పుడు అదే ఆంధ్రాలో అనుకో చాలా పద్ధతిగా మాట్లాడతారు ఆడ కూడా మాస్ ఏరియాస్ ఉన్నాయి మాస్ లాంగ్వేజ్ మాట్లాడతారు కానీ ఒక స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది కూర్చోకి చాలా డిఫరెంట్ రాముది చాలా రఫ్ లాంగ్వేజ్ ఉండదు ఇందా చాలా మంది కస్టమర్లు ముఖం మీద ఇట్టిర్రు అట్లా మాట్లాడొద్దు పద్ధతిగా మాట్లాడాలి కూర్చో వేరు కూర్చోండి వేరు మీరు అనడం వేరు నువ్వు అనడం వేరు ఇంగ్లీష్ లో అట్లా డిఫరెన్స్ ఉండదు యు నువ్వు అంటున్నావా తెలియదు మీరు అంటున్నావా తెలియదు ఇంగ్లీష్ లో మన లాంగ్వేజ్ లో తెలుగు లాంగ్వేజ్ లో ఉర్దూ లాంగ్వేజ్ లో టూ వేరు ఆప్ వేరు ఆప్ హిందీలో ఆప్ అంటే మీరు అన్నట్టు టూ అంటే యు టూ అంటే నువ్వు అన్నట్టు నువ్వుకి మీరుకి డిఫరెన్స్ అది హిందీలో ఉంది తెలుగులో ఉంది ఇంగ్లీష్ లో లేదు సో పద్ధతిగా మాట్లాడాలి కస్టమర్లతో ర్యాష్ గా మాట్లాడద్దు కొత్త గ్యారేజ్ లో కంప్లైంట్ వచ్చింది ఒకటి ఏమని కంప్లైంట్ వచ్చింది ర్యాష్ గా మాట్లాడారు అనేసి వచ్చింది అక్కడ సుభాష్ వాళ్ళ టీం ఉన్నారు కదా ఆ కొత్త గ్యారేజ్ లో మనం ఇచ్చింది వాళ్ళు ర్యాష్ గా మాట్లాడారని నెగిటివ్ కామెంట్ నెగిటివ్ రివ్యూ పెట్టిండు కస్టమర్ ర్యాష్ గా మాట్లాడాడు అక్కడ తీరా వెరిఫై చేస్తే ఏంటి ఆంధ్ర కొడుకులు ఇడికి వచ్చి బతకనిగే ఉంది అట్లా ఇట్లా అని తిట్టిందంట ఎవరు కస్టమర్ తిట్టినంట వాళ్ళని ఎవరు ఊకుంటారు ఎవరు ఊకోరు కదా వీళ్ళు పద్ధతిగా ఉండాలి ఆ కస్టమర్ కూడా పద్ధతిగా ఉండాలి డబ్బులు బండి స్టార్ట్ చేయడానికి పోయిందంట డబ్బులు ఇవ్వలేదంట వేస్తా పో అని చెప్పేసి పంపించేసిందంట ఏ లేదంట వీళ్ళు ఫోన్ చేసినంట ఏమైంది డబ్బులు వేయలేదంట బండి పని కాలేదు డబ్బులు ఎట్లా ఇస్తారంట పని అవ్వినా అవ్వకపోయినా మీ దగ్గరకు వచ్చినాం సర్వీస్ ఇచ్చినాము ఇవ్వాలి కదా అని వీళ్ళ మాట వాళ్ళేమో నేను బండి పనికే కాలేదు ఎట్లా డబ్బులు ఇస్తాను వాళ్ళ సో ఆ కాన్వర్జేషన్ లో ఏమైంది ఆంధ్ర తెలంగాణ స్టార్ట్ అయిపోయి మీ ఆంధ్ర కొడుకులు అదే తిట్టినాడు ఆ తిట్టే ఎవడు పడతాడు వాడు కూడా ర్యాష్ గా గట్టిగా ఇచ్చేసినాడు సుభాష్ సో అందుకే పద్ధతిగా మాట్లాడాలి పద్ధతిగా ఉండాలి ఇవన్నీ రిలీజన్ మన సర్వీస్ ఇండస్ట్రీలో రిలీజన్ పార్టీ గురించి రిలీజన్ గురించి హిందూ ముస్లిం గురించి డిస్కస్ చేయొద్దు మనం సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం ఆంధ్ర తెలంగాణ డిస్కస్ చేయొద్దు ఓకే మన ఇండియన్స్ సెల్యూట్ అంతే సో రిలీజన్ సంబంధించిన పాకిస్తాన్ కి ఇండియా పాకిస్తాన్ అలాంటివి కూడా మన స్టేటస్లు కానీ పోస్టులు కానీ ఎప్పుడు పెట్టొద్దు ఒక్క పోస్ట్ మీ జీవితాన్ని ఖరాబ్ చేస్తారు ఇండియా పాకిస్తాన్ రిలీజన్ సంబంధించిన ఏదైనా ఒక్క పోస్ట్ పోలీసులు తీసుకుపోయి కుమ్ముడు గుమ్మి బొక్కలు పెడతారు ఒక్క పోస్ట్ రాంగ్ పెట్టినందుకు మన జీవితం మొత్తం ఖరాబ్ అవుతుంది సో రిలీజన్ నుంచి దూరం ఉండాలి ఏ రిలీజన్ గురించి మాట్లాడొద్దు ఆంధ్ర తెలంగాణ గురించి ఎవరు మాట్లాడొద్దు సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం మనం అందరితో ప్రేమగా ఉండాలి హిందూ ముస్లిం చేయొద్దు అందరితో ప్రేమగా ఉండాలి నీ పార్టీ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావో అది నీ మనసుకు తెలుసు నీకు తెలుసు మాత్రమే ఉండాలి బయటకు కనిపించొద్దు నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తావా టీఆర్ సపోర్ట్ చేస్తావా బీజేపీ సపోర్ట్ చేస్తావా నాకు సంబంధం లేదు కస్టమర్లకు సంబంధం లేదు అది నీ మనసు మాత్రం వరకే ఉండాలి నువ్వు స్టేటస్ పెట్టి ఇది చేసి చేసినావు అనుకో నెగిటివిటీ స్టార్ట్ అయిపోతుంది నీలో నీ ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా మంది బీజేపీలు ఉంటారు చాలా మంది కాంగ్రెస్ లో ఉంటారు చాలా మంది టీఆర్ఎస్ లో ఉంటారు కాబట్టి అది నీకు మనసుకు మాత్రమే తీసుకోవాలి అది ఏదో స్టేటస్ పెడతా చూసినావా కాంగ్రెస్ బీజేపీ అనేసి వాళ్ళు పేడ్ స్టేటస్ పెట్టేటోళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి డైలీ పైసలు వస్తాయి స్టేటస్ పెడితే ఎవరైతే రిలీజన్ గురించి పార్టీల గురించి ఎవరైతే స్టేటస్ పెడతా చూసినావా వాళ్ళకి స్టేటస్ పెడితే స్టేటస్ కి ఇన్ని రూపాయలు అని పైసలు ఇస్తారు మనకి ఎవరు పైసలు ఏడు కదా మనము న్యూట్రల్ లో ఉండాలి ఎవరితో ఏం పెట్టుకో
పెట్టుకోవద్దు, జెన్యున్ గా ఉండాలి, జెన్యున్ గా పనిచేయాలి. మనం సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి సో ఏం ఏసీ ప్రాబ్లం వచ్చినా ఇలాగే చెక్ చేయాలి. ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 90% ఇబ్రాహిం దగ్గర ఉన్నప్పుడు నువ్వే బండి చెక్ చేయి. ఏసీకి వచ్చిన ప్రతి బండి నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను ఈ రోజు ఒక్కరోజు చెప్పినట్లు మాటలను అల్ట్రా ప్రో అయిపోయి రేపటి నుంచి దన్నదన్న చేసేవు. స్లోగా నేర్చుకోవాలి, తప్పులు అవుతా ఉంటాయి, చేస్తా ఉండాలి, అవుతా ఉంటుంది. సో మొత్తానికి రాదు నాకు ఏసీ పని రాదని ముట్టుకోకపోతే నువ్వు అట్లాగే ఉండిపోతావు. మొత్తానికి నాకు ఏసీ పని రాదని నువ్వు దాన్ని ముట్టుకోలేవు అనుకో, నువ్వు అలాగే ఉండిపోతావు. ఏదైనా మనది ఏంటంటే మల్టీ బ్రాండ్ కాదు, మల్టీ టాలెంటెడ్ గ్యారేజ్. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి వెల్డింగ్ కొట్టడం కూడా రావాలి, ఏసీ చెక్ చేయడం కూడా రావాలి, అవసరమైతే డెంటింగ్ కూడా చేయడం కూడా రావాలి. సో ఇవన్నీ స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచిది. రేపటికి మనం పని చేసేటప్పుడు మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. నల్ల ఫిట్ చేయడం రాదంటే 500 తీసుకుంటారు ఇంట్లో నల్ల చేంజ్ చేయడానికి రావడానికి. సో మనకు వస్తే అన్ని స్కిల్స్ కొంచెం కొంచెం మనకు వస్తే మనం చేసుకుంటే మనం ఫ్యూచర్ లో మన డబ్బులు మనం సేవ్ చేసుకోగలుగుతాం. నువ్వు గ్యారేజ్ పెట్టుకున్నా, రేపు ఇల్లు కట్టినా, రేపు ఇంట్లో నీ నల్ల ఖరాబ్ అయిపోయినా సో అది నీకు మంచిది, నాకు మంచిది. సో అందరి కోసం అనేది చేసినది. దయచేసి అర్థం చేసుకొని ప్రతిదీ ఎలా చేయాలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఏం డౌట్ ఉన్నా నువ్వు ఏ బండి ఏసీకి వచ్చినా నువ్వు ఫస్ట్ చెక్ చేయి. డౌట్ ఉంటే ఇబ్రాహిం అడుగు, ఇబ్రాహిం చెప్పకపోతే నాకు అడుగు. ఏదైనా మనం చేత్తో పని చేసుకుంటూ వెళ్తేనే పని అనేది అవుతుంది. ఓకే తాయి అర్థమైందా? నీకు కూడా స్కానింగ్ ఆపరేటింగ్ రావాలి. స్కానింగ్ ఎట్లా కనెక్ట్ చేయాలి, బండికి ఎట్లా కనెక్ట్ చేయాలి, కోడ్లు ఎట్లా చెక్ చేయాలి, మినిమం నాలెడ్జ్ అనేది వచ్చేసేయాలి నీకు. విష్ణు స్కానింగ్ కనెక్ట్ చేసేసి కోడ్లు డిలీట్ చేయడం, కోడ్లు చెక్ చేయడం రావాలి. డైరెక్ట్ కోడ్ డిలీట్ చేయొద్దు ఎప్పుడైనా. నాకు చూపించినంత వరకు, మెయిల్ కొట్టినంత వరకు, మెయిల్ ఎట్లా కొట్టాలో కూడా నేను ఒకసారి స్కానింగ్ కూడా ఒక రోజు పర్టికులర్ గా ట్రైనింగ్ ఇస్తా, అది కూడా చేద్దాం. ఓకే, స్కానింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి స్కానర్ తోని, ఎట్లా చెక్ చేయాలనేది. ఓకే, స్కానింగ్ అనేది కంపల్సరీ అందరికీ రావాలి. ప్రతి ఒక్కరు దానికి స్కానింగ్ భయపడే మిషన్ ని భయపడే ఉండదు. ప్రతి కనెక్ట్ చేయడానికి రావాలి, స్కాన్ చేయడం కూడా ప్రతి ఒక్కరికి రావాలి. ఓకే రైట్, చలో.